మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ట్విట్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి తెరలేపారు. మంత్రి గారి ట్వీట్ ఏంటి అంటే 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టే వడ్డీ రౌండ్ ఫిగర్ ఒక 15,000 కోట్ల రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పీరియడ్లో అది 24,000 కోట్లకు పోయింది. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు ఇవిగో అని చెప్పి ఏవో కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక్కడే ఇటు మంత్రి గారి ట్విట్టర్కి అండ్ అటు నెటిజన్స్ మరికొన్ని డాక్యుమెంట్స్ మరికొన్ని ఆధారాలతో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. మంత్రి గారి ట్వీట్ ఏంటి, 2014 వరకు ఉన్న అప్పులేంది, అప్పులు కట్టిన వడ్డీ ఏంది అనేది ఆ ట్వీట్లో లేదు. 14 నుంచి 19 వరకు వీళ్ళు పరిపాలించినప్పుడు కట్టిన వడ్డీ అంతా ట్వీట్లో లేదు. కేవలం 19 వరకు 15,000 కోట్లు ఉండే, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 24,000 కోట్లకు తీసుకుపోయారు వడ్డీ కట్టేది, ఆర్థిక విధ్వంసం అని చెప్పి ట్వీట్ చేశారు. అయిపోయాయి, నెటిజన్లు వచ్చేసారు. కాగ్ రిపోర్ట్లు, ఆర్బీఐ నివేదికలు అన్నీ విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్సే. అసలు ఏగుతున్నారు ఏమని, 2014 వరకు రాష్ట్ర విభజన జరిగేంత వరకు దాదాపు 60 సంవత్సరాల పైన అప్పుడు అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పుకు కట్టే వడ్డీ ఎంత అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, 14 నుంచి 19 వరకు మీరు దాన్ని 15,000 కోట్లకు తీసుకుపోయినది మర్చిపోతే ఎలా మంత్రి గారు అని వాళ్ళు ఆధారాలతో సహా పోస్ట్ చేస్తున్నారు. చేస్తూ ఉన్నారు. అంతేకాదు 2014 వరకు అప్పటి వరకు రాష్ట్రం మొత్తం అప్పులు ఎంత ఉంటాయో 14 నుంచి 19 వరకు కేవలం 5 సంవత్సరాల పీరియడ్లో అప్పులని 3 పెంచేశారు. ఇదిగోండి కాదు ఆర్బీఐ నివేదికలు అని చెప్పి ఆ నివేదికలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. వడ్డీ ఎంత కట్టేది ఏ విధంగా పెరిగిందో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు ఇచ్చిన సంక్షేమం లేదు, ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగల. ఏ విధంగా చూసుకున్నా కూడా మీ ప్రభుత్వంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది, సంక్షేమ పథకాలు ఇచ్చారు, డబ్బు తిరగడైంది, తలసరి ఆదాయం పెరిగింది, రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు పెరిగింది, మనీ ఫ్లో అయింది. బై డిఫాల్ట్గా పెరిగే కొద్దీ కాసింత అప్పుల వాల్యూ కానీ పెరుగుతూ పోతుంటుంది. మీ హయాంలో చేసిన దానికైనా వడ్డీ ఏనే కట్టాలి కదా. సో అప్పుల వాల్యూ కనుక పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి ఆ కట్టే అప్పులు 19 నుంచి 24 వరకు వడ్డీ పెరుగుతూ పోయింది. మరి ఇప్పుడు మీరు చేసేదానికి వడ్డీ ఎంత, ఈ 8 నెలల్లో పెరిగిన వడ్డీ ఎంత, అమరావతి పేరు మీద కట్టబోయే వడ్డీ ఎంత? మీదేమో సక్కంగా ఆర్థిక విధ్వంసం లేకుండా పాలించినట్లు, ఇప్పుడేదో ఆర్థిక విధ్వంసంతో పాలించినట్లు జగన్ గారు, మీరేమో ఆర్థిక విధ్వంసం లేదు, ఈయనేమో ఆర్థిక విధ్వంసం. ఎందుకు ఈ లెక్కలన్నీ దాచిపెడతారు? అసలు నిజాలు ఇవ్వకోండి అని చెప్పి మొత్తం అంతా కనుక నెటిజన్లు వరుస పెట్టి అంటుకుంటూ ఉన్నారు. 14 ముందు 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి అప్పు 5 ఏళ్లలో ఎట్లా 3 అయింది? వడ్డీ కట్టాల్సినది ఏ విధంగా అంత పెరిగిపోయింది? అండ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? అన్ని వివరాలు కూడా. సో ఒక రకంగా నారా లోకేష్ గారు మళ్ళీ పాత రికార్డులు తిరగదోడుకొని నెటిజన్లతో పంచులు ఎంచుకునే పరిస్థితి. బేసిక్గా రోజులు గడిచే కొద్దీ ఈ వడ్డీ అసలు ఈ వాల్యూ కనుక పెరుగుతూ పోతూ ఉంటుంది. 24 నుంచి 29 వరకు చంద్రబాబు సరే ఏమన్నా వడ్డీలు తగ్గిస్తారా? ఇంకా పెరుగుతాయి. అమరావతి పేరు మీద డాలర్ల అప్పులు, అది ఇంకా దూరం తీరిపోతుంది రాబోయే వాళ్ళకి. నెక్స్ట్ 25-30 ఏళ్ళు రాబోయే వాళ్ళకు దూరం తీరిపోతుంది. మరి సంపద సృష్టి ఎక్కడ? 14 నుంచి 19 వరకు ఎవరైనా సంపద సృష్టి జరిగిందా? లేదు, అప్పుడు అప్పుల సృష్టి పొంగ పెరుగుతూ పోతూ ఉన్నాయి అంతే. సో ఒకరేమి శుద్ధ పూస కాదు, మరొకరు కాదు. ఎదుటి వాళ్ళ వైపు 1,000 చూపెట్టేసరికి ఇటువైపు 4,000 చూపెట్టాయి. నెటిజన్లు అయితే భలే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు.